నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా లేదా ఎనీ డౌట్స్ ఏమున్నా కానీ మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయండి. మీకు మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాటి యొక్క ఆన్సర్స్ మేము ఒక ఎపిసోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మన ఈ ఎపిసోడ్లో మన కంటిన్యూషన్ మనం లివర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అదే లివర్ కంటిన్యూషన్లో ఈ లివర్ ఏదైతే ఉందో మన బాడీలోకి వెళ్ళా లార్జెస్ట్ ఆర్గన్ ఏదైతే ఉందో అలాంటి ఈ లివర్ ఏదైతే ఉందో లార్జెస్ట్ గ్లాండ్ ఈ లార్జెస్ట్ గ్లాండ్ ఇది దాదాపు బాడీలోని బ్లడ్ ఏదైతే ఉందో 4th పార్ట్ ఆఫ్ ద బాడీలోని బ్లడ్ అంతా కూడాను ఇది లివర్లో ఉంచే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఇట్ కంటైన్స్ 4th పార్ట్ ఆఫ్ ద బ్లడ్. అంతగా అంటే ఒక బ్లడ్ సర్క్యులేషన్ని మొత్తాన్ని కూడాను కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న లార్జెస్ట్ గ్లాండ్ అనమాట ఇది. సో అందుకని హార్ట్ ఏదైతే ఉందో హార్ట్ కన్నా ఎక్కువ బ్లడ్ ఇది. ఎందుకంటే హార్ట్ ఏదైతే ఉందో ఓన్లీ ఫిస్ట్ మాత్రమే, అంటే మన చేతి ఏదైతే ఫిస్ట్ ఉందో పిడికిలు ఎంతైతే ఉందో అంత మాత్రమే ఉంటుంది మన హార్ట్ అన్నది. బట్ లివర్ అన్నది అంతకన్నా అది ఎక్కువ టైమ్స్ ఉంటుంది కాబట్టి ట్రిపుల్ టైమ్స్ ఇది మోర్ బ్లడ్ సర్క్యులేషన్ని ఒక పూలింగ్ చేయగలిగే ఒక కెపాసిటీ ఉన్న గ్లాండ్ అనమాట అది. అంతేకాకుండా ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ని మొత్తం కూడాను కంట్రోల్ చేస్తుంది. మీరు మన ఓల్డ్ ఎపిసోడ్స్ కనుక మీరు చూసినట్టయితే కనుక దాంట్లో మేము హెపాటిక్ సర్క్యులేషన్ ఏదైతే చెప్పామో దాంట్లో ఎలా డిఫరెంట్ పార్ట్స్ నుంచి బ్లడ్ అంతా కూడా పూలింగ్ అయ్యి లివర్లో ఎలా డంప్ అవుతుంది, పోర్టల్ సర్క్యులేషన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చెప్పబడింది. సో ఆ పోర్టల్ సర్క్యులేషన్ అన్నది ఇంకా బెటర్ వేలో మనకి దాన్ని కంప్లీట్గా దాని కార్యనిర్వహణ అన్నది చెయ్యాలి అంటే కనుక ఈ లివర్ అన్నది చాలా పర్ఫెక్ట్ ఫంక్షనింగ్లో ఉండాలి. అలాగే ఇది ఏం చేస్తుంటుందంటే బ్లడ్ కాంపోజిషన్ ఏదైతే ఉందో ఆల్టర్డ్ బ్లడ్ కాంపోజిషన్ బిఫోర్ జనరల్ సర్క్యులేషన్, అంటే ఏదైతే బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్లో ఒక కాంపోజిషన్ని కంప్లీట్గా మార్చేసి దాని యొక్క నార్మల్సీకి తీసుకొచ్చి ఆ తర్వాత జనరల్ సర్క్యులేషన్లో దాన్ని డంప్ చేయడం అన్నది లివర్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. అంటే యునాని దీనిలో ప్రకారం చెప్పబడాలి అని అంటే కనుక యునాని వైద్యంలో 4 హ్యూమర్స్ ఆఫ్ ద బాడీ అన్నది చెప్పబడ్డాయి అనమాట. 4 హ్యూమర్స్ అంటే ఈ హూన్, బల్గం, సఫ్రా, సౌదా ఈ 4 ఏవైతే హ్యూమర్స్ ఉన్నాయో ఈ హ్యూమర్స్లో క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎటువంటి డిఫరెన్సెస్ వచ్చినా సరే హ్యూమన్ బాడీలో డిసీజ్ అన్నది ఏర్పడుతుంది అన్నది ఒక యునాని కాన్సెప్ట్. సో ఆ 4 హ్యూమర్స్ని కరెక్ట్ వేలో మెయింటైన్ చేసే ఆర్గన్ ఏది అంటే జిగర్, అదే లివర్. సో అలాగే ఇట్ ప్రిపేర్స్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. అంటే బాడీకి ఇంకా చెప్పాలి అంటే దీన్ని మద్బుహ్ అని కూడా పిలుస్తుంటారు యునాని మెడిసిన్లో, అంటే కిచెన్ ఆఫ్ ద బాడీ అని దాని మీనింగ్ అనమాట. సో మీ ఇంట్లో కిచెన్ ఎంత ఇంపార్టెంటో మీ బాడీలో లివర్ అంత ఇంపార్టెంట్. సో కిచెన్ లేకుండా మీకు ఫుడ్డే లేదు, సో అలాగే లివర్ లేకుండా కూడా బాడీకి ఫుడ్ లేదు. సో ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడాను చక్కగా మన బాడీకి తగిన మోతాదులో బ్యాలెన్స్డ్ వేలో మన బాడీలో మెయింటైన్ అవ్వాలన్నా అవన్నీ మన బాడీలో సర్క్యులేట్ అవ్వాలన్నా కానీ ఖచ్చితంగా మనకి లివర్ ఫంక్షనింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక ఇప్పుడు చూడండి, బాగా ఒక 10 రకాల ఫుడ్స్తో ఒక కింగ్ కూర్చొని ఏదైతే ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తింటూ ఉంటారో అదే కింగ్ కింద ఒక పూరి గుడిసెలో గంజిలో కేవలం ఉప్పు వేసుకొని తాగే వ్యక్తికి ఇద్దరిని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కింగ్ కన్నా ఆ గుడిసెలో ఉన్న వ్యక్తే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంటాడు. మరి ఇతను ఇన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని రకరకాల ఫుడ్స్తో తింటున్న కింగ్ మరి న్యాచురల్గా వాళ్ళకన్నా ఇంకా మోర్ పవర్ఫుల్గా ఉండాలి, అతను పూర్తి వీక్గా ఉండాలి కదా. బట్ అలా కాకుండా ఇద్దరిది సమానంగా మెయింటైన్ అవుతుంది. దానికి కారణం ఏంటి అంటే దిస్ లివర్. ఈ లివర్ ఏం చేస్తుంటుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని వీటిలన్నిటిని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో దాన్ని అందులోకి కన్వర్ట్ చేసి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి గొప్ప ప్రక్రియ ఉన్న లివర్ ఏదైతే ఉందో ఈ లివర్ వల్లనే మనకి డిఫరెంట్ విటమిన్స్ కానీ వైటమిన్స్ ఆర్ మినరల్స్, ఇంకా తర్వాత చెప్పాలి అంటే కనుక ఎన్నో రకరకాల బాడీకి
ఎన్నైతే ఈ గిజా ఏదైతే ఉందో అంటే ఫుడ్ ఏదైతే కావాలో బాడీకి దాన్నంతా కూడాను ఆ న్యూట్రిషన్ అంతా కూడాను తనలో తాను అన్నీ కూడాను స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే మీ ఇంట్లో స్టోర్ రూమ్ ఎలాగో అలాగే ఈ లివర్ కూడా అంతే. బాడీకి లివర్ కూడా ఒక స్టోర్ రూమ్ లాంటిది. అలాగే రీజనరేషన్ అంటే తన పార్ట్స్ని తనే మళ్ళీ లివర్ అన్నది మళ్ళీ రీజనరేట్ చేసుకునే కెపాసిటీ లివర్కి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే బాడీలో ఈ సెల్స్ ఏవైతే కొత్త సెల్స్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంటాయో వాటిల్ని కూడా మెయింటైన్ చేసి స్టెబిలైజ్ చేసే కెపాసిటీ కూడా లివర్కే ఉంటుంది. అలాగే డీటాక్సిఫికేషన్ అంటే బాడీలో ఎన్నైతే మొత్తం ఈ మలినాలు ఉంటాయో లేదంటే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయో కెమికల్స్ ఉంటాయో పాయిజన్స్ ఉంటాయో ఆర్ ఏమైనా డెడ్ సెల్స్ ఉంటాయో వీటిలన్నిటినీ కూడాను బ్రేక్ చేసి బాడీని డీటాక్సిఫై చేసే ఒక గొప్ప ప్రక్రియ ఏదైతే ఉందో అది కేవలం లివర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరేజ్ ఇవే కాకుండా రకరకాల డిఫరెంట్ అదర్ మెటీరియల్స్ ఏవైతే బాడీకి అవసరం ఉంటాయో ఇప్పటి వరకు ఎన్నైతే కనుక్కున్నారో అవన్నీ కేవలం 1% మాత్రమే. ఇంకా 99% కనుక్కోవాల్సింది చాలా ఉంది మన హ్యూమన్ బాడీలో. సో ఈ 1% కనుక్కున్న దానిలోనే ఇంత ఉంటే కనుక యునానీ వైద్యం ప్రకారం ఇంకా చాలా రకరకాల బాడీలో పవర్స్ ఉంటాయి. వాటిలన్నిటికీ కూడా ఈ లివర్ అన్నదే మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఒక రోల్ ప్లే చేస్తుంది అనమాట. యునానీ వైద్యంలో ఏంటంటే ఆజాయ రైసా అని చెప్పి 3 ఆర్గన్స్ని చెప్పబడ్డాయి అనమాట. దానిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇస్ లివర్. సో అలాగే రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే బాడీ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో దానిలో కూడాను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే గ్రేట్ గ్లాండ్ ఆర్గన్ ఈ లివర్ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే యునానీ వైద్యంలో 150 ఫంక్షన్స్ ఉన్నాయి. సో అలా చెప్పాలి అంటే కనుక కనీసం ఇంకో 100 ఎపిసోడ్స్ చెప్పినా ఓన్లీ లివర్ ఫంక్షన్స్ గురించే చెప్పుకోవచ్చు. అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి లివర్కి యాజ్ పర్ యునానీ మెడిసిన్. ఇవి ఓన్లీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కట్ షార్ట్గా చెప్పాను. సో ఇంత ఇంపార్టెంట్ లివర్ని మనం ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే ఆల్కహాల్ తాగి టీ కాఫీలు తాగి లివర్ని డ్యామేజ్ చేసుకుంటుంటారో కెమికల్స్ మింగి లివర్ని డ్యామేజ్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 1కి 100 సార్లు ఆలోచించుకోండి మీ లివర్ పరిస్థితి ఏమిటి అన్నది. సో ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.